హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు తిరునాళ్ళకి వెళ్ళారా? వెళ్తే మాకు సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మేము వెళ్ళాము. భీమిలి తిరునాళ్ళ దాని గురించి చెప్తున్నారనమాట. భీమిలిలో నూకాలమ్మ అమ్మవారి తిరునాళ్ళు జరుగుతుంది 4 days నుంచి. దాని గురించి చెప్తున్నారు. ఓకే, చెప్పండి అమ్మా. ఎవరైనా అక్కడికి వెళ్తే మా ఛానల్కి బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అన్నీ చేయండి తప్పకుండా. పెద్ద లిస్ట్ ఉంది, పర్వాలా చెప్పు. బర్గరు, ఫిష్, చికెన్, మంచూరియా, పొటాటో చిప్స్, పావు బాజీ, పానీపూరి నువ్వు తిన్నావు కదా, గోలీ సోడాలు, ఓకే, చికెన్ బిర్యానీ అంతా. ఓకే, లైటింగ్ గురించి చెప్పండి. లైటింగ్ ఎలా ఉంది తిరునాళ్ళలో? మామూలుగా ఉందా? అసలు ఎంత అట్టహాసంగా ఉంది, అదిరిపోయేలాగా. యావరేజా? పిల్లలు కదా, మీకు తెలియదులే. లైటింగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. తెలుసా, చాలా చాలా బాగుంది. సీక్రెట్ ఉంది. అదేంటంటే మా మమ్మీ ఆ పోగులు ఉంటాయి కదా, బొట్టలు, అవి 10,000 పెట్టుకునింది. నాకు 2,000 పెట్టి స్మార్ట్ వాచ్ కొంటే మాత్రం కొనలేదు. 10,000 బొట్టలు కాదులా, 40 రూపాయలు రా బొట్టలు. అయితే సరే, అదంతా కాదు, 1 by 1 మాట్లాడదాము. ఫస్ట్ లైటింగ్ గురించి. చాలా బాగుంది కదా డిజైన్స్, చెట్టులాగా దాని మీద మంకీ ఉన్నట్టుగా పెట్టారు డిజైన్స్, ఎంత బాగున్నాయి. ఫుడ్ గురించి చెప్పేశారు. ఇంకా కళ్ళకి అది పెట్టుకున్నారు కదా, అది చెప్పండి. మీకు ఏమేం కనిపించినాయి అందులో? పెద్ద రోలర్ కోస్టర్, జాంబీస్, ఏదో ఆఫీస్ రూమ్ కి వెళ్ళాము. తర్వాత గేమ్ వచ్చింది. స్టార్టింగ్ లో ఎవరో ఇద్దరు హాయ్ చెప్తున్నారు, బాయ్ చెప్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. మరి మీరు పడిపోతున్నారు కదా, అవి ఏం కనిపించినప్పుడు పడిపోతున్నారు? ప్లాట్ఫామ్ అవుతుంది కదా, రోలర్ కోస్టర్ వెళ్ళినప్పుడు ప్లాట్ఫామ్ ఇలా అవుతుంది, కిందకు వచ్చేటప్పుడు స్టడీగా ఉంటుంది. ఇలా తిరిగిపోతే ప్లాట్ఫామ్ ఇలా తిరిగిపోతే నువ్వు ఊరికి పడిపోతున్నావు. ఓకే, మొత్తానికి అసలు డాడీ పర్సు ఖాళీ చేశారనమాట. చేయించారు మీతో పాటు, కొద్దిగా నేను కూడా చేశాను. 75% ఏం ఖర్చు పెట్టాను చెప్పమ్మా? 10,000 బొట్లు, 20,000 నగలు, అబ్బా అబ్బా, 1,00,000 రూపాయలు. అసలు ఆ ఊహ ఎంత బాగుంది, 1,00,000 రూపాయలు. అవి కూడా నేను వీడియో తీసి చూపిస్తాను కదా, అప్పుడు వాళ్ళే చూస్తారు, కామెంట్ చేస్తారు. నేను ఏమేమి కొనుక్కున్నానో కూడా అన్నీ ఒక వీడియో చేసి చూపిస్తానండి. ఇంకా చెప్పండి. అంతే. ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నారు మీరు తిరునాళ్ళకి? క్రీస్తు శకం 1681. సరిగా చెప్పు. క్రీస్తు శకం 1681. శతమా? సరిగా చెప్పండి. శకం రా. క్రీస్తు 1621. దగ్గర ఒక 10-12 ఇయర్స్ నుంచి అయితే వెళ్తున్నాము. మధ్యలో ఒక 1 year 2 year వెళ్ళలేదు అనుకుంటా సరిగా. అప్పుడు కరోనా టైంలో సరిగా చేయలేదు కొంచెం. అప్పుడు కూడా వెళ్ళాము, కానీ అలా కొంచెం. ఇంకా మీరు ఎవరైనా బర్గర్ తింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బర్గరా? ఈ పిల్లలు ఈ బర్గర్లు అంటారు, నాకు అసలు అవి చూస్తేనే వాంతి వస్తుంది. ఏం లేదు, ఫస్ట్ ఒక బన్, తర్వాత దాని మీద టమాటాలు, క్యూకంబర్, ఆనియన్లు, దాని మీద ప్యాడీ, దాని మీద చీజ్, దాని మీద మయోనీస్, ఇంకా టమాటా సాస్, దాని మీద ఒక బన్ తింటాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే తిరునాళ్ళకి వెళ్తే చక్కగా అన్నీ కొనుక్కోవచ్చు అనమాట. అసలు ఇంకా జ్యువెలరీస్ ఉంటాయి, వంట సామాను, కిచెన్లోకి కావాల్సినవి అన్నీ ఉంటాయి. నేను మీకు ఇంకో చెప్పాలి,
దగదగల దగ్గర నుంచి అంటే గొలుసుల దగ్గర నుంచి మాత్రం ఆడవాళ్ళని దూరంగా ఉంటుంది. అది కనపడగానే ఆడవాళ్ళు చంద్రముఖి రగులుకు ఉంటుంది. ఏంటి రగులుకు ఉంటుంది. అర్థం కాల, ఉంటుంది. మళ్ళీ చెప్పండి, అర్థం కాల నాకు. చంద్రముఖి మేలుకుంటుంది ఎందుకు? దగదగలు చూడటం వల్ల. అవునా? చూడండి రేజు 12:30కి లేపి వీడియో చేయాలి. నువ్వేమనుకోవాలి, మా చదువులు ఏమైపోతాయి, మా పనులు ఏమైపోతాయి. అబ్బచ్చా, ఎప్పుడు నేనే మాట్లాడుతున్నాను కదా, ఈసారి మీరు మాట్లాడతారని మీ చేత చెప్పిస్తున్నా. 12 బయట చూడండి దెయ్యాలు పోతుంది. 9 అయింది. ఒకటే బయట ఉండే పోతాయి ఒక చంద్రముఖి, అది మనకు తెలిసిందే. ఇంకోటి ఏమో కాంచన, అది అందరూ తెలిసిందే. ఇంకోటి ఏమో కాశ్మీర, అది తెలియదు ఎవరికి. అవన్నీ కాదు, తిరునాళ్ళ గురించి చెప్పండి. తిరునాళ్ళ హైలైట్స్ హనుమాన్ మూవీ కాపీ చేశారు. ఓరమ్మ పిల్ల ఏంటేంటి ఏంటి? ఓరమ్మ పిల్ల, ఊరమ్మ పిల్ల కాదురా, పూలమ్మే పిల్ల. ఏదో ఒకటి పూలమ్మే పిల్ల, మంచి పిల్ల పూలమ్మ పిల్ల, ఏదో ఒకటి మంచి సాంగ్ రాది. తమ్ముడికి మదిమరుపు ఉంది. కానీ అది హనుమాన్, అది చాలా హైలైట్, అసలు చాలా బాగుంది. అది కాపీ చేశారు. కాదు, అలా క్రియేటివిటీ అలా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేంటి హైలైట్? జైంట్ వీల్ 2 పెట్టారు, అన్ని 2 పెట్టారు తెలుసా. మీరు జారుతారు చూడు, అదేంటిది పైనుంచి జారుతుంటారే, అవి కూడా 2 పెట్టారు. ఈ సంవత్సరం మాత్రం వీళ్ళని ఏమీ ఎక్కించలేదు మేము. ఆ కళ్ళకు పెట్టుకునే అదే ఆ కళ్ళజోడు ఒకటే పెట్టించాము. అదేలేరా విఆర్ అంట, నేనేం కళ్ళజోడు అంటున్నాను. అప్డేట్ మమ్మీ కొంచెం అప్డేట్ చేయండి, ఫోన్ కూడా అప్డేట్ పెట్టదు, ఏమైపోతాయి అని మొత్తం. ఇంకా ఇది వాడమ్మా, లేకపోతే తర్వాత పాడైపోద్ది. మీలాంటి పిల్లలు ఉంటే వాడక తప్పిద్దా? వాడమ్మా, ఇదే వంటగట్లో వాడే ఇన్స్ట్రుమెంట్ కాదు, ఫోన్ అప్డేట్ చేయి పోండి. సరే, ఇంకేమేం చేసాం మనం? ఏం చేయలేదు, తిన్నాం, బాగా తిరిగాము. డాన్స్ ప్రోగ్రాములు మర్చిపోయా, డాన్స్ ప్రోగ్రామ్స్, టపాకాయలు, అసలు టపాకాయలు అయితే అబ్బా అబ్బా అసలు. చెప్పచ్చా చూడు, చదవటం, తినటం, పంటం. ఏంటి మళ్ళీ చెప్పు? చదవటం, సారీ 4 ఇంపార్టెంట్. చదవటం, తినటం, పంటం. మరి తిరణాలకి ఎందుకు వెళ్ళామ్మా? అంటే అక్కడ తింటాం కదా. ఓహో, ఆడవ చదువుతాం, ఆడుకోవటం. ఓకే, మీ ఫ్రెండ్స్ కనిపించారా తిరణాల్లో? ఇంకా నేనేం కొనుక్కున్నాను చెప్పండి? అది ఎన్ని కొన్నాను చెప్పరా? నిజాలు చెప్పండి, సరిగా చెప్పండి. అరే 40 రూపాయలు రా బొట్లో. శత్రు పూజలు నగల. అసలు మా పిల్లల చేత మాట్లాడిస్తే చూడండి ఎలా మాట్లాడుతున్నారో అసలు వీళ్ళు. క్షుద్ర పూజలు నగలంట అసలు, ఆ పదాలు చూడు. ఇంకేం కొన్నాను? చూడండి హ్యాండ్ బ్యాగ్ అండి, మా తమ్ముడు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి రివ్యూ చెబుతాడు. అరే అది 100 రూపీసేరా. జిప్ ఉంది, ఇలా పర్రం లాగితే పర్రం సౌండ్ చేసిద్ది, మళ్ళీ పర్రం లాగితే పర్రం సౌండ్ చేసిద్ది. దేనికి ఉపయోగపడుతుంది? ఇది ఉంది ఈ జిప్, ఇలా అంటే పర్ర, ఇలా అంటే పుర్రు. ఇదేమో చిరిగిపోయిన జిప్ ఇచ్చాడు, ఎవరు చాలా గుట్ట మొక్కలు ఉంటే పెట్టాడు. ఏంటి ఎలా ఉంటే చూడండి, జిప్ కూడా ఉండదు. మిగతా ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ దీనికి అతికిచ్చాడు ఏదో స్టైల్ కోసం. ఎక్కడ వేరేదేదో స్టీల్తో ఉంటుంది, దాని బదులు ఇది వేసాడు మిగిలిన క్లాత్స్. ఇది 100 రూపాయలు ఉంటాయి, 10 రూపాయలకి వచ్చింది. చక్కగా అసలు
10 రూపాయలకి వచ్చిందా? ఎవడు మీ తాత ఎత్తున్నాడయ్యా? అయినా అది 1 రూపీకి వచ్చింది, ఎందుకంటే సున్నాకి వాల్యూ లేదు. మేము మిగిలిపోయిన పుస్తకాల అట్టలతో చక్కగా పర్స్ చేసుకుంటాం. నాకు స్మార్ట్ వాచ్ ఉంది, ఎందుకంటే స్మార్ట్ వాచ్ 2000, ఆ సున్నాకి అనేది వాల్యూ లేదు, 2 రూపాయలు. సరే, వీళ్ళు ఎన్ని కొనుక్కున్నా వాళ్ళకి కౌంట్ చేయకూడదు. నేను ఏదన్నా హ్యాండ్ బ్యాగ్ కానీ లేదా ఒక 100 రూపీస్ పెట్టి ఏదన్నా నల్లబోసులో ఇయర్ రింగ్స్ కొన్నానంటే అది ఎంతో అసలు ల్యాక్స్లో చెప్తారనమాట వీళ్ళు. 10,000, 1 lakh అన్నీ చెప్తారు వీళ్ళు. మా ఇంట్లో అమ్మ నగలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది, మేము బట్టలు పెట్టుకోవడానికి ప్లేస్ మిక్సీ జారుల్లో, టూ మచ్ బుక్ షెల్ఫ్ లో, వార్డ్రోబ్ లో కూడా ఖాళీ లేవు. అస్సలు ఎడిటింగ్ చేయను మీరు మాట్లాడింది. ఈ గరిపుల లోపల దిస్ ఇస్ టూ మచ్. ఎవరు చెప్పుకోవాలి? ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా మమ్మీ డబ్బులు పెట్టుకోవడానికి కాదు, మేము బట్టలు పెట్టుకోవడానికి. అరే అసలు మరి కూడా బట్టలు ఉంటాయి మా ఇంట్లో. అయ్యా సార్లు ఉంటాయి, చలికాలంలో అవి వేసుకోవాలి. వార్డ్రోబ్ ఖాళీ లేదు, ఈ రూమ్ లో క్లాజెట్ ఖాళీ లేదు. అంటే ఇంటి నిండా నావే ఉంటాయా? మళ్ళీ మేము ఆ మొక్కలు వేసిన పైన అందులో పెట్టుకుంటాం కొన్ని. కుండీలో పెట్టుకుంటాం కొన్ని. ఏంటి బట్టల కవర్లో పెట్టి ఆ వాచ్ ఉందా ఓకే. వీళ్ళని మాట్లాడమంటే తిరణాల గురించి తప్ప అంతా మాట్లాడుతున్నారు. గ్లాస్ తీసి దీంట్లో పెట్టుకుంటాం. ఈ ఒక్క పాయింట్తో అర్థమైంది మీరు చెప్పేది ఎంత నిజమో. ఇంకా ఏం దుస్థితి? దోశలు వేసిద్ది, పప్పు ఉంది, బాగుండలేసి అప్పనిద్ది, బాగుంటే నెక్స్ట్ టైం ఇంకోటి ట్రై చేస్తా అనిద్ది, బాగుందో లేదు చెప్పు జెన్యూన్ రివ్యూ అనిద్ది, బాగోలేదు చెప్పాను నీకేం నచ్చు ఎప్పుడు ఇయ్యే, ఎప్పుడు చూడు బయట తిండే ఏంట్లో చేసి ఒక్క నచ్చదు అస్సలు, అలా ఉంటారు. సో బీ ఇట్స్ ఎ కాషన్. So please take care. We are telling it now. Be careful from ladies. If they went to any dagadagal, they will become like a Chandramukhi. So be careful, boys. కంటి కనపడే దొంగలు జ్యువెలరీ మొత్తం తీసుకొని పర్సుని గంటలో మాయం చేస్తారు. చూడండి దేవుడా, పర్సు పెట్టుకోవడానికి జేబు ఉంటుంది. నేను ఒక పద్యం చెప్తాను. పద్యం కాదు, ఏదో అనుకోండి. ఇంటికి కడతామా పిల్లర్, ఈ ఆడవాళ్ళే కనిపెట్టారు సైలెంట్ కిల్లర్. వామ్మో, అసలు తిరణాల గురించి చెప్పమంటే నన్ను నెగిటివ్గా చెప్తారేంట్రా? స్టైల్ ఎప్పుడో అయిపోయింది. కాదురా, నేను కొనుక్కున్న జ్యువెలరీ గురించి అసలు అంత దారుణంగా చెప్తారా? అవి జస్ట్ 40 రూపీస్, 100 లేదా 150 అంతే కదా. నేను మీకు ఆ డీటెయిల్స్ అన్ని కింద లింక్ పెడతాను చూడండి. మీరు పెడతారు లింకులు? డిస్క్రిప్షన్ లో పెడతాం, కింద 3 చొక్కలు ఉంటాయి, దాని మీద నొక్కండి. సరే, ఇంకా నిద్ర వస్తుంది, మా నిద్రపోతాం. మాట్లాడండి. ఇంకా తిరణాల గురించి చెప్పండి. ఇంకా తిరణాలంటే ఏం లేదు, పానీపూరి ఉండేది, అన్న వేసి ఎత్తాడు పానీపూరి, దాన్ని పట్టుకొని జైంట్ విల్లుకి వెళ్ళి దాన్ని తింటూ చూడాలి, అంతే, ఏం ఉండదు తిరణాలు అంతే. అది ఒక మొక్కలో చెప్పలేదు. 10 ఏళ్ళ నుంచి చూసి చూసి మీరు బాగా ముదిరిపోయారా? చిన్న పసిపిల్లలప్పటి నుంచి తీసుకెళ్తున్నాం కదా మిమ్మల్ని. ఇంకా నాకన్నా మా పిల్లలే బాగా వాయిస్ ఓవర్ ఇచ్చినట్టున్నారు అసలు. తిరణాల కన్నా కూడా నా గురించి, వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించే ఎక్కువ చెప్పినట్టున్నారు వీడియో మొత్తంలో. ప్రికాషన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మొత్తానికి ఫైనల్గా మా ముగ్గురిని భరించే మా వారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అసలు కదా. డాడీ అలా సైలెంట్గా ఉంటారు, మనం ఎంత అవి కావాలి ఇవి కావాలన్నా కూడా అలా కొనిస్తూ ఇంకా అలా సైలెంట్గా ఉంటారు. డాడీ కోసం డాడీ ఏం కొనుక్కోరు. డాడీ సైలెంట్ కొడుతుంది అందుకు అనుకుంటున్నారా? కాదు బాయ్స్, మళ్ళీ మీకు చెప్తున్నాను, అందరు డాడీలు సైలెంట్గా ఉంటుంది దానికి కాదు, ఆడవాళ్ళు ఎప్పుడు చంద్రముఖిగా మారుతారో తెలియదు కదా, అందుకే సైలెంట్గా ఉంటారు. చూడు పూర్తిగా చంద్రముఖిలా మారాయి భార్య రంగని చూడు. నేనా చంద్రముఖి? అసలు
మీరు ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాంప్లిమెంట్ కాదు, కామెంట్. కాంప్లిమెంట్ లానే తీసుకుంటున్నాను. ఇంకా చెప్పండి, ఇంకేమనుకుంటున్నారు? ఏం పర్వాలేదు, అయినా కూడా వీడియో చెప్పాల్సిందే. మీరు మీ ఇద్దరిదే పెడతా నేను. చూడండి మేము ఎంత దృష్టి పరుచుకుంటున్నాము. కంటి మీద కునుకు లేదు. 24/7 కొనుకంటే కూడా బిజీగా ఉంటారు. 24/7 365 days. 1947 ఫ్రీడమ్ ఎప్పటి నుంచి వచ్చినప్పుడు వంట పెట్టింది ఛానల్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క రోజు నిద్రపోలేదు. పావు గంట దేవుడా. మా అమ్మగారు పెట్టే వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసి దానికి అయ్యి కైలించి అలా పోతుంది. మీరైతే వాడి 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 హ్యాండ్ బ్యాగ్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయొద్దు. అలా ఉంచండి, ఏం చేయొద్దు. హ్యాండ్ బ్యాగ్ ఏమిరా, అది నేను వాడుకుంటా, నా సెలెక్షన్. నీకు నచ్చిపోతే నువ్వు కాదు కదా వాడేది. నేను వాడను, కానీ నువ్వు వాడతావు. నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది నీకు నచ్చదు. ఇంట్లో నచ్చని మాస్టర్ ఉంచకూడదు అంత. ఆరోగ్యానికి హానికరం అంత. 10 రూపాయలు కూడా అలా అనుకుంటే మీ ఇద్దరు నాకు నచ్చలేదు మరి. ఈ పిల్లలు చెప్పేది నిజమో కాదో చూడండి అసలు. నో, 9:10 అయింది. కాదు కాదు, స్టూపిడ్స్ ఇద్దరు అబద్ధాలు చెప్తున్నారు. చూడండి ఒక నిమిషం, అలా కాదు. 3 hours లేట్. చిచ్చి అన్నీ అబద్ధాలే. మా మాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ తిరునాళ్ళంతా చూడండి. వీడియో చాలా బాగుంది. తిరునాళ్ళ మీ అందరు కూడా చూడాలని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను. ఆ నూకాలమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్, టాటా. బాయ్ చెప్పు నాన్న. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, ఖతం.